నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ డైరెక్ట్ ఎపిసోడ్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏది, హైలైట్స్ ఏది, యూనిక్ ఫీచర్స్ ఏవైతున్నాయో ఈ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేసాను డీటెయిల్గా. వీడియో లెందీగా ఉంటుంది, బై లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్, దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G సూపర్ కెమెరా విత్ సూపర్ ఏఐ అనేసి తీసుకొచ్చారు బై. అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ అంటే పైన మీకు మైక్, స్పీకర్స్తో పాటు ఐఆర్ బ్లాస్టర్తో పాటు కూడా మంచి కెమెరా కట్అవుట్, త్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా కనిపిస్తున్నది. కొన్ని హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇట్లా హైలైట్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి వీళ్ళది సూపర్ పవర్ ఏఐ అని వస్తుంది, పవర్డ్ బై హైపర్ ఓఎస్ IP68 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. కొన్ని గొరిల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొడక్షన్, కొత్త కెమెరా డెకో విత్ మెటాలిక్ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి లైట్ అండ్ 850 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఇవి ఫీచర్స్ అయితే బాగున్నాయి పోయి. శాంపుల్స్ అయితే ఇక్కడ చూసుకుంటే ఫ్లాగ్షిప్ కెమెరా చూపిస్తుంది, టెలిఫోటో కెమెరా వస్తుంది 50 మెగాపిక్సెల్, అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా వస్తుంది. ఓవరాల్గా బాగుంది. అండ్ ఫొటోస్ ఇక్కడ చూసుకుంటే శాంపుల్స్వి అండ్ డ్యూయల్ వీడియో మోడ్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ లైవ్ ట్రాన్సిషన్స్, సబ్ టైటిల్స్ అవన్నీ వస్తున్నాయి. అండ్ 6200 mAh బ్యాటరీ వస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఛార్జింగ్కి సంబంధించిన పాటు వచ్చింది IP60తో పాటు కూడా వస్తుంది. హైడ్రో టచ్ అండ్ లీక్ బటన్స్ కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో పాటు కూడా వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 10 సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 మంచి ప్రాసెసర్. అండ్ వీళ్ళది షామీ వాళ్ళ సర్జ్ T1 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. ఆప్టిమైజేషన్ హైపర్ ఓఎస్ కూడా యూజ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 31,000 ఉందన్నమాట. స్మార్ట్ ప్రైస్. దీనిలో మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ 8GB ర్యామ్ 250 వేరియంట్ 33,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 512GB 6,000 ఉంది. తీసుకోమంటారు. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్లో లైక్ స్పెక్టర్ బ్లూ కలర్, ఫ్యాంటమ్ పర్పుల్ కలర్ అండ్ టైటన్ బ్లాక్ కలర్ వేరియంట్లో వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్లో స్మార్ట్ ఫోన్ వస్తుంది కాబట్టి మీరు ఏ కలర్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోవడానికంటే ఎస్బీఐ ఉన్నాయి. మీరు కార్ట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ దానికి. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే ఆఫర్స్ ఉన్నవి. ఇక్కడ ఆఫర్స్ అప్లై చేస్తే 1000 రూపీస్ ఆఫర్ ఉంది. బ్యాంక్ ఆఫర్స్ మీద, కార్డ్ ఆఫర్స్ మీద 30,000కి వచ్చే అవకాశం అయితే బేస్ వేరియంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ 3 కలర్ వేరియంట్స్ అయితే మనకి కనిపిస్తుంది కదా. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7H ప్రాసెసర్ వస్తుంది. 4nm ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీ మీద తయారు చేశారు. సో ఒకటి కోర్టెక్స్ A70 1.5 GHz మీద 3 వచ్చేసరికి అయితే 1.4. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇక్కడ 0.1 గిగాహర్ట్జ్ గిగాహర్ట్జ్ లేకపోతే మెగాహర్ట్జ్ 0.01 అనుకోవచ్చు. సో అది బై 0.1 అనే పెడుతున్నా. 0.1 గిగాహర్ట్జ్ డిఫరెన్స్ వస్తుంది, రైట్? డిఫరెన్స్ అంతే. అండ్ మిగతా 4 వచ్చేసరికి కోర్టెక్స్ A50 కోర్స్ 1.8 GHz మీద అటెండెన్స్తో పాటు హైపర్ ఓఎస్ అనమాట. బేస్డ్ ఆన్ Android 14. సో ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితేనేమో 3 OS అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ 15, 16 అండ్ 17 దాకా అప్డేట్ ఉంది. 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. 5000 కూలింగ్ చేపర్ వస్తుంది. సో అలాంటి చిన్న గ్రాఫైట్ షీట్ లాంటిది. డిస్ప్లే 6.6 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే అండ్ 6200 mAh బ్యాటరీ, 90 వాట్స్ హైపర్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ సాలిడ్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీ టెక్నాలజీ తీసిరు అనమాట అవి. సో బ్యాటరీ కేర్ బాగా తీసుకోరు. 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 కెమెరాతో పాటు యూజ్ చేస్తారు. ఇక్కడ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ కెమెరా, 4K 30 FPS అండ్ 4 సీరియస్ స్పీకర్, డ్యూయల్ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. ఎక్స్ యాక్సిస్ లీనియం మోటర్ అండ్ డ్యూయల్ కోరింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. IP60
ప్రొడక్షన్ ఉంది. వైఫై చూసుకుంటే 2x2 వైఫై 6 2x2 టెక్నాలజీ యూజ్ చేసి బ్లూటూత్ 5.4 అండ్ 5G నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ అయితే స్పెసిఫై అయితే చేస్తారు. రీసెంట్గా ఇష్యూ అయింది కదా, కన్ఫ్యూజన్ వచ్చేసింది. అండ్ వీళ్ళ ఫోన్ 4A 5G ఉండే కదా, దాంతోపాటు కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి స్టాండ్ అలోన్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ సంబంధించిన అన్ని కూడా మేము చేసారు అన్నమాట. నావిగేషన్ సంబంధించి GPS L1 AGPS క్లోనోస్ బైడూస్ సపోర్ట్స్ B1I బి B1C సపోర్ట్ వస్తుంది. సెన్సార్ చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్ NFC, ఇక్కడ NFC ఉంటుంది, ambient లైట్ సెన్సార్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవన్నీ ఉన్నాయి. అండ్ 4 years దాకా మంచి ప్రొడక్షన్ మంచి అనేసి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ ప్రకారంగా స్పెసిఫికేషన్స్ ప్రకారంగా చాలా బాగుంది రెడ్మీ నోట్ 14 Pro Plus. ఇక్కడ కొంచెం నార్మల్గా నేను చెప్తాను బై 20,000 సరిపోతుంది. మోర్ దెన్ 20,000 అంటే బై అది కొంచెం ఎక్స్ట్రానే కాబట్టి కొంచెం ఓవర్ ప్రైస్డ్ అంటే నేనైతే. కానీ అక్కడికి స్మార్ట్ ఫోన్ బిలో 30,000కి వచ్చేసి ఒక ఆఫర్స్ ఉంటాయి ఇట్లా 28 or 29 యాక్సెప్ట్ కానీ ఒక 1000 ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది అనిపించింది నాకైతే. సో తీసుకోవాలా వద్దా అని చెప్పాను అంటే తీసుకోవచ్చు, కానీ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే అంటాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు, అఫీషియల్ స్పెసిఫికేషన్ చూసారు. మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.